అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు పోలవరంపై డబ్బా కుట్టే కార్యక్రమం చేపట్టారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. గత టీడీపీ హయాంలో పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అసలు పోలవరాన్ని పూర్తి చేయాలనే సంకల్పం చంద్రబాబుకు లేనేలేదని, బాబు అనాలోచిత నిర్ణయాలతో పోలవరం ఆలస్యమవుతుందని తెలిపారు. అది మాత్రమే కాక చంద్రబాబు చేసిన తప్పిదాలను వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఏది పోలవరం ప్రాజెక్టుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఒక్క మాట చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది జీవనాడి, ఇది వెన్నెముక, నదుల అనుసంధానానికి ఇది చాలా ప్రధానమైంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలు నీటి కోసం, నీటి ఎద్దడి కోసం, ఇంక్లూడింగ్ రాయలసీమ ఎక్కడా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. అలాంటి మహత్తరమైన ప్రాజెక్టు ఇది అని చెప్తున్నారు. సంతోషం. అయ్యో చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు ప్రారంభించేంత వరకు 2004 నవంబర్లో రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. కుడి ఎడమ కాలువలు తవ్వేటటువంటి ప్రయత్నం చేశారు.